తెలంగాణ ఎన్నికలప్పుడు ఒక్క లగడపాటి ఉంటే ఇప్పుడు ఆంధ్రప్రదేశ్ ఎన్నికలప్పుడు చాలామంది లగడపాట్లు బయలుదేరారు. వీళ్ళందరూ కూడా తాము చేయడము, తాము చెప్పడమే కాకుండా పెద్ద పెద్ద జాతీయ సంస్థల ముద్ర వేసుకొని బయలుదేరడం మరింత సిగ్గుచేటైన విషయం. చాలా చాలా సున్నితంగా చెప్పాలంటే సిగ్గుచేటైన విషయం. ఒక పెద్ద దినపత్రిక సర్వే ప్రకటిస్తుంది. ఆ ప్రకటించిన తర్వాత దానికి సంబంధించిన లోక్నీతి వాళ్ళు మాకు సంబంధం లేదని ప్రకటిస్తారు. అదైన తర్వాత ఇంకొక ఛానల్ ప్రకటిస్తుంది. ఆ ఛానల్ ఇది పలానా సందేహానికి అవకాశం ఇచ్చే విధంగా ప్రజలందరికీ తెలిసిన నేటి చాణక్య అనే పేరు కాకుండా కార్పొరేట్ చాణక్య అనే పేరుతో వాళ్ళు ప్రకటిస్తారు. దీన్ని మళ్ళీ ఆ పత్రిక ఆ ఛానల్ కూడా ప్రకటిస్తాయి. ఇది జరుగుతుండగానే వాళ్ళు కార్పొరేట్ చాణక్య నేటి చాణక్య వాళ్ళు దీంతో మాకు సంబంధం లేదని ప్రకటిస్తారు. అసలు ఏమిటి దౌర్భాగ్యం? ఎందుకు ఇంత అవసరమా? ఇక పోలింగ్ దగ్గర పడుతున్న కొద్దీ ప్రజల మనసును ప్రభావితం చేయాలనేటటువంటి ఒక దుశ్చింత తప్ప ఇందులో ఏముంది? నిజంగా ఉంటే ఉన్నదే చెప్పండి, మీరే చేసామని చెప్పండి. ఏదో పేరు తగిలించుకొని దాంతో చెప్పడం ఎందుకు? ఈ ప్రశ్నకి ఏం సమాధానం లభించదంటే ఇదేది సదుద్దేశంతో చేసిన పని కాదు అనేది మటుకు చాలా స్పష్టమవుతుంది. రెండవది తేలి చేశారు అది ఇది అని చెప్పడం. ఇలా ఉంది సంకేతం. ఇంగ్లీష్ మీడియాలో కంటే తెలుగు మీడియాలో ఆ విషయంలో చాలా ఎక్కువగా ఉంటుంది. లగడపాటి విషయంలో ఘోరంగా దెబ్బతిన్న తర్వాత కూడా అదే ప్రక్రియను, అదే ప్రహసనాన్ని పునరావృతం చేయటం చాలా చాలా బాధాకరం. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి మిత్రుల కోసం. ఇప్పుడు కూడా ఒక ఛానల్లో సర్వే జరుగుతుంది. నేను నిజానికి దానికి వెళ్ళాల్సింది, కొంత నలతగా ఉండడం వల్ల నేను వెళ్ళలేదు. అయినా యువమిత్రులతో ముఖ్యంగా పంచుకోవడం కోసమే నేను ఈ వీడియో చేస్తున్నాను. చాలామంది ఏంటంటే వాళ్ళు ఖండించారండి, వీళ్ళు ఖండించారని చెప్తుంటారు. ఖండించినంత మాత్రాన మీరు నిజమనుకోకండి. చాలా సర్వే సంస్థలు వాస్తవానికి వ్యాపార సంస్థలు. వాళ్ళు డబ్బులు ఏమొస్తాయనే పని వాళ్ళు చేస్తారు. చేసినప్పుడు రెండు రకాల పద్ధతులు అనుసరిస్తూ ఉంటారు. ఒకటి నిజంగా సర్వే చేయడము, చేసి ఫలితాలు ప్రచురించడం. రెండవది వ్యక్తులకు, సంస్థలకు, పార్టీలకు అనుగుణమైన సర్వేలు చేయడం. అంటే నేను వెళ్ళి నాకు అనుకూలంగా సర్వే చేయమంటే వాళ్ళు ఎంత ఇవ్వాలి, మార్జిన్ ఏంటి, ఇటువంటివి మాట్లాడతారు, చేసి పెడతారు. అంటే ఒకటి ఏదో వండి పెడతారు. వండి పెట్టినప్పుడు కూడా మెథడాలజీ అదంతా ఫాలో అయ్యాము అని చెప్పడానికి ప్రయత్నిస్తారు. అంటే ఉదాహరణకు ఎంఫిల్, పిహెచ్డి థీసిస్లు ఇట్లాంటివి రెడీమేడ్గా ఎలా ఉంటాయో వీళ్ళ దగ్గర ఈ సర్వే తాలూకు ఫార్మాట్స్ రెడీగా ఉంటాయి, అందులో పెట్టిస్తారు. అయితే మళ్ళీ తమ గుడ్ విల్, తమ బ్రాండ్ ఇమేజ్ దెబ్బతినకూడదు కాబట్టి తమ పేరు బయటికి చెప్పొద్దు అంటారు. వీళ్ళేమో డబ్బులు ఇచ్చి ఉంటారు కాబట్టి ఆ పేరు బయటికి చెప్పేస్తారు. చెప్పిన తర్వాత వాళ్ళేమో పేచి పెట్టుకుంటారు, మాకు సంబంధం లేదంటారు. అది కూడా చాలా జనరల్గా అంటుంటారు, అందుకే పూర్తిగా కాబట్టి నేను చెప్పేది ఈ ప్రచురించిన వాళ్ళని సందేహించడంతో పాటు ఆ అనుమతించిన లేదా దాని మీద ఆగ్రహించకుండా అలా అలవోకగా వదిలేసినటువంటి సంస్థలను కూడా మనం ప్రశ్నించాల్సి ఉంటుంది. ఒకటి జరిగితే సరే, 2, 3 ఎలా జరుగుతున్నాయి అన్నది. అలాగే ఇదివరకు జరిగిన వాటి గురించి ఈ క్రమంలో ఇంకొకటి జాతీయ మీడియా సర్వేలన్నీ కూడా వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ విషయానికి వెళ్ళే ముందు తెలుగుదేశం గురించి ఇంకో మాట చెప్పాలి. లోక్నీతి సిఎస్డిసిఎస్ సర్వేలో తెలుగుదేశం పార్టీకి ఇచ్చినటువంటి సీట్లకు తాజాగా కార్పొరేట్ చాణక్య అని చెప్పిన దాంట్లో తెలుగుదేశంకి ఇచ్చిన సీట్లకు మధ్యలో చాలా తేడా ఉంది. దాదాపు 20-30 తగ్గిపోయి. అంటే ఒక మిథ్యా సర్వేలు, వేరే మారు పేర్లతో మాయ సర్వేలు జరిపినప్పుడు కూడా సీట్ల సంఖ్య తగ్గించి చూపడం దేనికి నిదర్శనం అన్నది మనం ఆలోచించాలి. అంటే అక్కడ కూడా పెంచి చూపే ఎందుకు వాళ్ళు సాహసించలేకపోతున్నారు అంటే ఎంతో కొంత తగ్గించి చూపితేనే మంచిదని వాళ్ళు అనుకుంటున్నారని. ఇక రెండవది వైఎస్ఆర్సీపీ. అన్ని సర్వేలు వైఎస్ఆర్సీపీకి అనుకూలంగా ఉన్నాయని పెద్ద ప్రచారం. నేను చూసినంతలో ఇంకా ఏమైనా ఒకటి ఎలా ఉంటే కరెక్ట్ చేసుకుంటాను. సెంటర్ ఫర్ సెపాలజీస్ అండ్ స్టడీస్ వాళ్ళ సర్వే తప్ప ఇంకా ఎవరు జాతీయ మీడియా వాళ్ళు ఎవరు ఆంధ్రప్రదేశ్ అసెంబ్లీ ఎన్నికల మీద పెద్ద సర్వేలు ప్రకటించలేదు. వాటి మీద వాళ్ళు హడావుడి పెద్దగా చేయలేదు. 3 ఓటర్ ఏదో అన్నారు. ఇవన్నీ ఎక్కువ లోక్సభ మీద కేంద్రీకరించాయి. లోక్సభ మోడీ తిరిగి వస్తాడు, బీజేపీకి 200 స్థానాలకు పైనే వస్తాయి, ఆయనే ప్రభుత్వం ఏర్పాటు చేస్తాడన్నది బడా మీడియా జాతీయ స్థాయిలో చేస్తున్న పెద్ద ప్రచారం అని మనకు తెలుసు. వాళ్ళ సర్వేలన్నీ కూడా దానికి అనుకూలంగా ఉన్నాయి. అది నిజమా కాదా తర్వాత నిజంగా చేస్తున్నారా, ప్రచారం చేస్తున్నారని. వైఎస్ఆర్ పార్టీ
మోడీకి చాలా అనుకూలంగా ఉంది అన్న భావమే కాదు, వాస్తవం కూడా ఆయన మాటల్లోనే కనిపిస్తూ ఉంది. కాబట్టి వైఎస్ఆర్ పార్టీని కూడా ఆ క్రమంలో వాళ్ళు ఎక్కువగా చూపిస్తున్నారు. అందుకని వాళ్ళు అసెంబ్లీ ఎన్నికలు చాలా ముఖ్యమైనప్పటికీ కూడా లోక్సభ స్థానాలు ఎక్కువ వస్తాయని చూపించిన సర్వేలు మనకు ఎక్కువగా కనిపిస్తున్నాయి. దీంట్లో ఉన్నటువంటి రహస్యం ఒకటే, తెలంగాణలో వాళ్ళకి అవసరం లేదు, ఎందుకంటే ముందస్తు ఎన్నికలు అయిపోయాయి కాబట్టి. టీఆర్ఎస్ కూడా అనుకూలమైనప్పటికీ ఇక్కడ అసలు అసెంబ్లీ ఎన్నికలు లేవు, అయిపోయినాయి. కాబట్టి ఈ సర్వేలో లోక్సభ స్థానాలు వైఎస్ఆర్ పార్టీకి ఎక్కువగా చూపించడం అన్నది కూడా ఒక వ్యూహాత్మకంగా జరిగే అవకాశం ఉండొచ్చు. లేదు, మోడీ కోణంలో చూసినప్పుడు చాలా ఆశ్చర్యంగా ఉంటే ఈయన ఇదే లోక్నీతి CSDS సర్వే అధికారికంగా జరిపినటువంటి సర్వేలో ఒపీనియన్ పోల్లో దక్షిణ భారతదేశం అంతా మోడీకి వ్యతిరేక పవనాలు వీస్తున్నాయని చాలా స్పష్టంగా చెప్పారు వాళ్ళు. దక్షిణ భారతదేశం, అందులో ఆంధ్రప్రదేశ్, తెలంగాణ, కేరళ ఈ రాష్ట్రాల్లో బీజేపీ పట్ల వ్యతిరేకత ఎక్కువగా ఉంది, మోడీ పట్ల వ్యతిరేకత ఎక్కువగా ఉందని చెప్పారు. మరి ఆ నేపథ్యంలో చూస్తే ఇది మిగిలిన దేశం అంతా మోడీ, ఏపీలో కూడా మోడీకి అనుకూలంగా ఉండేటటువంటి జగన్మోహన్ రెడ్డి, అందులో ఏపీలో ప్రత్యేక హోదా నిరాకరించారని ఒక తీవ్రమైనటువంటి వ్యతిరేకత ఉన్నప్పుడు ఆ మోడీ చాలా బాగా చేశాడు అని జగన్ 1-2 సార్లు చెప్పారు. ఆంధ్రప్రదేశ్లో మటుకు ఏం చేయలేదని ఒక మాట చెప్పడం తప్ప దేశంలో మిగిలిన దేశంలో చాలా బాగా చేశాడు ఆయన. ఈ అసహన రాజకీయాలు, మతతత్వ దాడులు, వ్యవస్థలు విచ్ఛిన్నమైపోవడం ఇవన్నీ ఏమి వైఎస్ఆర్సీపీకి కనపడకపోవడం, వాటి గురించి ప్రస్తావించకపోగా ప్రశంసలు చేయడం అనేది తప్పనిసరిగా ఆంధ్రప్రదేశ్ ఓటర్లకు మింగుడు పడే విషయం కాదు. ఎందుకంటే మోడీ మీద ఆ విషయంలో తీవ్రమైన వ్యతిరేకత ఉంది. ఆంధ్రప్రదేశ్ మాత్రం చేయలేదు, మిగిలిందంటే మాకు చేస్తే చాలు, మనకెలాగూ చేయలేదు, మిగిలిన చోట్ల చేసినా కూడా చూడాలి కదా. కనీసం ఆ మాటకు వస్తే ఆయనకు తోడుగా పొత్తు పెట్టుకొని మద్దతు ఇస్తున్న కేసీఆర్ అయినా సరే మోడీ రాజకీయ హిందుత్వాన్ని విమర్శించారు. దురదృష్టం ఏమంటే వైఎస్ఆర్ పార్టీని మైనారిటీలు, దళితులు చాలా ఎక్కువ సంఖ్యలో బలపరుస్తున్నప్పటికీ కూడా వాళ్ళ మీద దాడులకు పాల్పడినట్లు ఆరోపణలు ఎదుర్కొంటున్నటువంటి లేదా బీజేపీని ఎదుర్కోవడానికి, విమర్శించడానికి కనీసం కోర్టులు అభిశంసించిన విషయాలైనా చెప్పడానికి జగన్ సిద్ధం కావడం లేదు. ఇది ఎన్నికల్లో మేలు చేస్తుందని, ఎన్నికల అనంతరమైనా తనకు సిబిఐ కోణంలో మేలు చేస్తుందని ఆయన భావించవచ్చేమో, కానీ రాజకీయంగా మటుకు వైఎస్ఆర్ పార్టీ దీనివల్ల చాలా నష్టపోబోతుంది. ఆయన మోడీని బలపరుస్తున్నాడు కాబట్టి లోక్సభ స్థానాలు ఎక్కువగా చూపిస్తున్న సర్వేలు అంతే బలంగా శాసనసభ స్థానాలు వస్తాయని చెప్పి బాగా చూపించి దానికి సంబంధించి ఎస్టాబ్లిష్ చేస్తే ఆయన కొంచెం మేలు జరిగేది. కానీ వాళ్ళకి ఆసక్తి అది కాదు. అంటే ఇక్కడే ఎవరిని పావుగా ఉపయోగించుకుంటున్నారు, పాచిగా వాడుకుంటున్నారు అనే విషయం మనకు చాలా స్పష్టమైపోతుంది. అందుకని ఈ సర్వేలను చూసి సంతోషపడేటప్పుడు లేదా విచారించేటప్పుడు వాటి లోతుపాతులు వాటి మొహం మీదే రాస్తుంటాయి. కొత్తగా వీటిని ఫాలో అవుతున్న వాళ్ళు, గత నుంచి అధ్యయనం చేస్తున్న వాళ్ళు కూడా ఈ లోతుపాతులు తెలుసుకోవటం చాలా అవసరం. అలా అని సర్వేలే చేయకూడదని చెప్పలేము. సర్వేలు చాలాసార్లు దగ్గరగా రావచ్చు, కొన్ని ఖచ్చితంగా రావచ్చు. ఆ మాటకు వస్తే ప్రతి సగటు మనిషికి కూడా ఏదో కొంత అంచనా ఉంటుంది, మీకు నాకు కూడా ఉంటుంది. అందులో కొన్నిసార్లు కొన్ని నిజమవుతాయి, కొన్ని అబద్ధమవుతాయి. అందుకనే దీని మీద బెట్టింగులు కూడా కడుతూ ఉంటారు. బహుశా ఇప్పుడు ఏపీలో ఇదివరకు లగడపాటి వ్యవహారంలాగా ఇది కూడా ఒక బెట్టింగుల ప్రక్రియగా మారిపోయి అందుకోసం కూడా ఈ రకరకాలైన సృష్టిస్తున్నారా అని ఒక సందేహం కలుగుతోంది. ఎన్నికల సంఘం, ప్రెస్ కౌన్సిల్ దీని మీద తీవ్రమైనటువంటి దృష్టి పెట్టాల్సినటువంటి అవసరం ఉంది. ఇంకా ఉన్నది 2-3 రోజులే కాబట్టి.